సుస్వాగతం సంక్రాంతి 2026. పంచా షారుఖ్ ఖాన్ స్టైల్ మధు ట్రెడిషనల్. ఈసారి సంక్రాంతికి ఆంటీ కూడా స్పెషల్. మా పండగలో స్పెషాలిటీ ఆంటీ ఈసారి. స్వీడన్ స్పెషల్ సంక్రాంతి అంతే. కానీ ఆంటీకి డబుల్ స్పెషల్. ఆంటీ అమ్మమ్మ అయిన వేళ విశేషం. అండ్ మనందరం కూడా మళ్ళీ కూడా మనందరం కూడా మళ్ళీ అత్తలు మామలు అంతే. ఫ్యామిలీలోకి కొత్త మెంబర్. 2026 వచ్చాక మా ఫ్రెండ్స్ అందరితో కలిసి చేసుకుంటున్న ఫస్ట్ గ్యాదరింగ్ అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్. ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకు కూడా ఈ సెలబ్రేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అది కూడా మేము ఇలా బయట కంట్రీస్లో ఉన్నప్పుడు మా పిల్లలకి భోగి కానీ భోగి పళ్ళు పోయడం కానీ ట్రెడిషన్స్ అన్నీ ఎక్కడ తెలియకుండా పోతాయో అని భయంతో డెఫినెట్లీ మేము ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యేటట్టు మా గ్యాదరింగ్స్ని ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఈ విశేషాలన్నీ చూడాలంటే మాత్రం మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్గా మొత్తం వీడియో చూడాల్సిందే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పండగలు అంటేనే ఫుడ్ కదా. సో లెట్స్ స్టార్ట్ విత్ అరిటాకుల్లో భోజనాలు. సో మేమైతే మా ఈ సంక్రాంతి గ్యాదరింగ్ని జస్ట్ ఒక 2 days ముందే సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఎందుకంటే మాకు వీక్ డే వచ్చింది అండ్ స్వీడన్లో సంక్రాంతికి నో హాలిడేస్ కాబట్టి ముందుగా వచ్చే వీకెండ్లో మేమైతే ఈ గ్యాదరింగ్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఎప్పుడులాగే మేమందరం కలిసి పాట్లక్ చేసుకున్నాం. తలా ఒక్కొక్క డిష్ చేసి తీసుకొని వచ్చేసుకొని ఇంకా బనానా లీవ్స్లో ఆ డిషెస్ అన్నీ సర్వ్ చేసుకొని తిన్నామన్నమాట. అండ్ ఈసారి ఫస్ట్ టర్న్ అయితే గర్ల్స్ తీసుకున్నాం. మేము ప్రశాంతంగా ఫుల్గా తినేసాక ఇంకా బాయ్స్కి వడ్డించాలని అనుకున్నాము. తరతరాలుగా వస్తున్న ఆచారాలని పద్ధతుల్ని కొంచెం చేంజ్ చేద్దామని చెప్పి మేమైతే బాయ్స్ కాకుండా ఫస్ట్ మేము కూర్చొని తినాలనుకున్నాం. కానీ యాక్చువల్ రీజన్ ఏంట్రా అంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అనమాట. మాకైతే పిచ్చి ఆకలేసేసింది. ఫుడ్ తింటూ వాళ్ళతో డిబేట్కి కూర్చున్నాము ఎందుకు బాయ్సే ఫస్ట్ తినాలి అని. అదే మీ తాతలు వాళ్ళ తాతలు వాళ్ళ అందుకే అమ్మమ్మని అడగండి చేస్తారు కాదు. ఆ బిజ్జల దేవ కాన్సెప్ట్ నుంచి పక్కకు వచ్చేసి మేము శివగామి రేంజ్ లో ఏ వీడియో కోసము రోహిత్ చాంట్ కనిపిస్తుంది. రోహిత్ రోహిత్ కొంచెం అట్టిగా కాదు నాకు తెలిసి అమ్మాయిలు ఎందుకు తినేవాళ్ళు కాదంటే ఫస్ట్ అది ఫుడ్ బాగుందో బాగాలేదో ఫస్ట్ వాళ్ళు తిని టెస్టింగ్ మా మీద చేసి యాక్చువల్ రీజన్ ఏంటి తక్కువ అవ్వకూడదని. అదే అమ్మాయి తక్కువ అయిపోయినా పర్లేదు, అబ్బాయిలకి తక్కువ అవ్వకూడదు ఫస్ట్ వాళ్ళకి పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు నిన్న 4 దోశలు అంటే నా క్లాస్ లో ఒక్కటే మిగిలింది. బట్ స్టిల్ చిన్నదైనా సరే ఆ ఒక్కటి సర్వెట్టేసుకుంటా. అరే సేమ్ నాలెక్కే పోనీ దోశ పిండి కలపటమే కొంచెం ఎక్కువ కలపచ్చు. కరెక్ట్ గా చేయడం రాదు. అదే కరెక్ట్ గా చేయడం రాదు. అప్పుడు ఇలాంటి డిబేట్స్ అయితే నెవర్ ఎండింగ్. అసలు ఏది కరెక్టు ఏది తప్పు అని మాత్రం ఎప్పుడు గెస్ చేయలేము, చెప్పలేం కూడా. బట్ ఇలాంటి డిబేట్స్ మీ ఇంట్లో కూడా జరుగుతుంటే జస్ట్ ఒక కామెంట్ చేయండి. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఫుడ్ తినేసాక వడ్డించడం చాలా కష్టం. అది కూడా కింద కూర్చున్న వాళ్ళకు వడ్డించడం ఇంకా వంగి వంగి చాలా కష్టము. బట్ చేయాల్సి వచ్చింది, మాకైతే తప్పలేదు. సో ఇందుకోసమేనేమో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో బాయ్స్ ముందుగా తినేసి గర్ల్స్ తర్వాత తినడానికి. ఆల్మోస్ట్ అందరూ ఫుడ్ ఫినిష్ చేసే టైంకి 3:30 దాటేసింది అనమాట. సో ఇంకా తిన్నాక ఫుల్లీ రిలాక్స్ అయిపోయాం కొంచెం సేపు. బాయ్స్ ఏమో కొన్ని గేమ్స్ స్టార్ట్ చేశారు కానీ మేమైతే చక్కగా రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే పొద్దున్న లేచి కుకింగ్ చేసేసి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి ఇక్కడికి వచ్చి తిని ఇంకా అప్పుడే అనమాట రిలాక్సింగ్కి టైం దొరికింది. సో అందుకని రిలాక్స్ అయిపోయాం కొంతసేపు. ఈవినింగ్ 4:35 కలా మళ్ళీ లేచి పిల్లల్ని కొంచెం రెడీ చేసి ఈ బ్యాక్ డ్రాప్ని కూడా కొంచెం పొంగల్ థీమ్ తోటి సెట్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా DIYయే. సో పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టి భోగిపళ్ళు పోద్దాం అనేసి ప్లాన్ చేసుకున్నాము ఈవినింగ్ టైంలో. మేము గ్యాదరింగ్ చేసుకున్న రోజు టెంపరేచర్ అయితే ఈవినింగ్ -7 -8 దాకా ఉన్నింది. సో మేమేమనుకున్నామంటే ఈవినింగ్ టైంలో అలా బయట కూర్చొని కొంతసేపు బాన్ ఫైర్ వేసుకుందాం. సో ఆ భోగి ఫీల్, ఆ భోగి వైబ్స్ కూడా వస్తాయి అని ప్లాన్ చేసుకున్నాం అనమాట.
పిల్లలతో పాటు మేము కూడా కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్యామిలీస్ అందరితో కలిసి గ్రూప్ పిక్స్ ఇంకా ఫ్యామిలీ పిక్స్ పిల్లలందరూ పిక్స్ తీసుకోవడము ఇంకా భోగిపళ్ళు పోయడము ఇది సెలబ్రేట్ చేసుకున్నాము. పిల్లలతోటి ఫోటోషూట్ అంటే మామూలుగా ఉండదు, వాళ్ళకంటే మనకే ఫస్ట్ ఓపిక వెళ్ళిపోతుంది. సో మనం ముందుగా పేషెన్స్ తెచ్చుకొని కోపం తెచ్చుకోకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ కెమెరా వైపు చూసేటట్టు చేస్తూ నవ్వేటట్టు చేస్తూ సో వాళ్ళు ఎంతజియాస్టిక్గా ఫోటోలు తీయించుకోవటట్టు ఉండాలన్నమాట. సో వాళ్ళకు ఓపిక వెళ్ళిపోయే లోపు వీలైనన్ని క్లిక్స్ తీసేసుకోవాలి. ఈ చిన్న పిల్లల మధ్యలో మావాడు టూ బిగ్ అయిపోయాడు అనమాట. సో వాళ్ళ పక్కన నిల్చుకొని ఫోటో దిగడానికి కూడా వాడు సిగ్గుపడిపోతున్నాడు. ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టే పిక్స్ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ ఇంత ఉంటుంది అనమాట. ఇంతసేపు కష్టపడితే మాకు కొన్ని మంచి పిక్చర్స్ దొరుకుతాయి పిల్లలవి. ఎంత దిష్టి తగిలింది మీకు. అన్నయ్య అన్నయ్య మెల్లగా పట్టుకోమని చెప్పు. అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య వచ్చినాడా. చూడండి అందరూ ఇక్కడ చూడండి. చూడాలి. రైట్. రెడీ 1 2 3. సరే ఏం చెప్పకుండా అందరూ జస్ట్ స్మైల్ చేయండి. ఓకే స్మైల్ ప్లీజ్. ఇక్కడ చూడు రోహిత్ మామని చూడండి. స్మైల్ విత్ ద హెడ్ స్ట్రైట్ పెట్టు. హెడ్ స్ట్రైట్ గా పెట్టు. అలా అలా అంతే. వదిలే రోహిత్ మామ చూడు. రోహిత్ మామ చూడు. రోహిత్ మామ చూడు. ఇక్కడ చూడండి అందరూ నవ్వండి. రెడీ 1 2. నో నాట్ ఊగడి. అరే ఇటు చూడు. రెడీ 1 2 3. పెట్టుకోవాలి. ఇలానే చేస్తారా హీరోస్? ఎగ్జాక్ట్లీ. టెరిష్ షర్ట్ ఒక్కసారి సారీ జాగ్రత్త. ఇలా తీసుకొని ఇలా పెట్టుకొని స్టైల్ గా అద్దాలు ఉన్నాయి. అద్దాలు ఆడ ఉన్నాయి. ఇక్కడే ఉన్నాయి. అవి టూ బిగ్ రా. బాగుంటాయి. ఓకే బాగుంటాయి బిగ్. అదిగో చూడు. అద్ది నా కొడుకు. సంక్రాంతి సినిమా. సైడ్ కి తిరుక్కో పోజ్. సైడ్ అలా కాదు. ఈ సైడ్ ఇటు చూడు రోహిత్. అది మామూలుగా నాకు పళ్ళు చూపించినావు. పళ్ళు అది అది డెడికేషన్ అంటే. అసలు ఆ డెడికేషన్ చూసావా? సంక్రాంతికి మామూలు ఇంటికి వచ్చినారు అందరూ.
నెక్స్ట్ అయితే కిడ్స్ అందరినీ కూర్చోపెట్టి భోగిపళ్ళు వేద్దాం అనుకున్నాం. కానీ ఈ ఇయర్ ఏంటో తెలియదు కానీ ఏ షాప్లో ఇండియన్ గ్రాసరీ స్టోర్స్లో కూడా భోగిపళ్ళే దొరకలేదన్నమాట. సరే అందుకని భోగిపళ్ళు లేకపోయినా పర్లేదు, ఎలాగైనా ఈ కార్యక్రమం అయితే నడిపించాలి అని చాక్లెట్స్, కలర్ పేపర్స్ కలిపేసి అక్షింతలతో పాటు అవి వేసాము. సో పిల్లలకి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ట్రెడిషన్ గుర్తుంటుంది కానీ ఏం వేసామో గుర్తుండదు కదా. అండ్ దే ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యాజ్ మెనీ యాజ్ చాక్లెట్స్ యాజ్ పాసిబుల్. సో మేము జస్ట్ చాక్లెట్సే వేసాము ఈసారి భోగిపళ్ళు రీప్లేస్మెంట్గా. కిడ్స్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. భోగిపళ్ళు ఫొటోస్ తర్వాత ఓపికన్నంత సేపు రీల్స్ చేసాము. ఇంకా రీల్స్ చేసేసాక ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయేసరికి బయట కూడా బాగా చీకటి పడిపోయిందనమాట.
చక్కగా మంచి అల్లం చాయ్ పెట్టుకొని ఫైర్ ప్లేస్ దగ్గర వేడి వేడిగా చాయ్ తాగుతూ ఆ స్నోలో కొంతసేపు ఫైర్ ప్లేస్ని భోగి అనుకొని బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసి పాట్లక్ అంటే తెలిసిందే కదా ఎంత ఫుడ్ మిగిలిపోతుందో. సో అందరం కలిసి మళ్ళీ నైట్కి కూడా కలిసి కూర్చొని అదే ఫుడ్ని వేడి చేసుకొని సరదాగా మాట్లాడుకుంటూ మాటలు చెప్పుకుంటూ మిగిలిన ఫుడ్నంతా తినేసి ఎంజాయ్ చేసాము. మేమందరం కలిస్తే మాత్రం అసలు గేమ్స్ ఆడకుండా ఆ గ్యాదరింగ్ అయితే ఫినిష్ అవ్వదు. ఎస్పెషలీ మా వాడైతే రెడీగా ఉంటాడు కెటాన్ ఆడడానికి. ఇంక ఈసారి మేము కెటాన్ కంటే ముందు కొంచెం డబ్బులు పెట్టి మరీ తంబోలా అదే బింగో ఆడామండి. సో దాని తర్వాత ఇంకా కెటాన్ వీళ్ళు మిడ్ నైట్ దాకా ఆడారు ఆల్మోస్ట్. ಅಲ್ಲಿ ವಿನೋದ್ ಹತ್ರ 25 ಅದ್ರಲ್ಲಿ ಇಲ್ಲ ಇದ್ರೆ ಬರ್ತಾ ಇಲ್ಲ ಏನು ಅಲ್ಲ ಅಷ್ಟು ನೋಡಿ ಜಲ್ದಿನೇ 52 Somebody do cry for me. 74 కొంచెం అటది ఇటది నెంబర్ ಸ್ಲೋಗ ಚಪಟ 74 68 68 తెలుగులో చెప్పు నెంబర్లు, కీర్తికి బాగా అర్థమవుతుంది. 5 4 54 అది 54. 54 5 4 50 గేమ్ ఆడేవాళ్ళు కెటాన్ అయితే మిడ్ నైట్ దాకా కంటిన్యూ చేశారు. ఇంకా ఆల్మోస్ట్ పిల్లలు అయితే పడుకునేసారనమాట. మా బుడ్డిది మాత్రం ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉన్నింది, ఎందుకంటే లేట్ ఈవినింగ్ పడుకొని అప్పుడే నిద్ర లేసింది. సో అలా గడిచిందనమాట మా ఈ సంక్రాంతి గ్యాదరింగ్. మేము ఇంక అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్లీప్ ఓవర్ చేసి ఇంకా నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాము. సో మా సంక్రాంతి అయితే చాలా మెమరబుల్గా నడిచిందనే చెప్పాలి. ఈ పండగ అయిపోవడంతో మా వెకేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మాకు డిసెంబర్లో వచ్చిన వెకేషన్. సో ఇంకా అందరూ వర్క్ అయితే స్టార్ట్ చేయలేదన్నమాట, స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా మాకు నెక్స్ట్ బ్రేక్ అంటే ఈస్టరే, అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అసలు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈజీగా మీరు క్లిక్ చేసి చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.